హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం మనందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్నంతా వల్లభనేని వంశీని పోలీస్ స్టేషన్ లో 9 గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో టెస్టింగ్లకి పంపించారు. ఆ తర్వాత జడ్జి గారి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ గోయింగ్ యాజ్ పర్ ప్లాన్. టీడీపీ కూటమి పార్టీలు ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్లాన్ ని ఓకే, నో ప్రాబ్లం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. కానీ వంశీని ఎంతకాలం కట్టడి చేసి ఆపగలరు జైల్లో? ఎంతకాలం వంశీని ఇబ్బంది పెట్టగలరు? ఎంతకాలం వంశీ పైన కక్ష సాధింపు చేయగలరు? ఆయన ఉన్న ధైర్యానికి, ఆయనకున్న మనోబలానికి, ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్ కి ఎంతకాలం మీరు లోపలుంచగలరు? ఆల్రెడీ అన్ని యాంటిసిపేటరీ బెయిల్స్ ఉన్నాయి. అన్ని విధాల ఆయన ప్రొటెక్టెడ్ జోన్ లో ఉన్నాడని తెలిసి కొత్తగా కేసు పెట్టి ఆ కొత్త కేసులో ఆయన అరెస్ట్ చేస్తారా? వితౌట్ అరెస్ట్ వారెంట్ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ అడిగేటప్పటికి అక్కడే కూర్చొని ఒక పేపర్ మీద రాసి సంతకం పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? గుర్తుపెట్టుకోండి రోజులు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటాడు అనుకుంటే మీరంతా చాలా చాలా భ్రమంలో బ్రతుకుతున్నట్లే. సామాన్య కార్యకర్తకి ఏమైనా జరిగితేనే ధ్వజమెత్తుతాను, జగన్ 2.0 చూస్తారు అని చెప్పారు. అటువంటిది వల్లభనేని వంశీని టచ్ చేశారు. అంతకుముందు పేర్ని నాని ఫ్యామిలీని టచ్ చేశారు. ఇక నెక్స్ట్ నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో 3వ పేజీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది లోకేష్ చెప్పకనే చెప్పాడు మొన్న ఒక మీటింగ్ లో. సో ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ చేయాలనుకున్న మీ అత్యుత్సాహానికి హ్యాట్సప్ తెలియజేసుకుంటూ ఉన్నాను. కానీ రాబోయే రోజులు ఎప్పుడు ఒక విధంగా ఉండరు, ఎప్పుడు అధికారంలో మీరుండరు. అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారిని అసలు నా పైన కేసులే లేవు, నన్ను ఎవడు టచ్ చేయలేరని ధీమాగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్లాక్ లో రాళ్లు లెక్క పెట్టుకునే స్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడు. ఈ సామాన్య పోలీసులు, కార్యకర్తలు, టీడీపీ వాళ్ళు ఏం చేయగలరు అని సోషల్ మీడియా వాళ్ళు, వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉంది. #వి స్టాండ్ విత్ వంశీ అంటూ సోషల్ మీడియాలో దుమ్మారం రేపుతున్నారు వైఎస్ఆర్ సిపి కేడర్ మొత్తం. అయితే ఇక్కడ వాళ్ళ భార్యను కూడా నడి రోడ్డు మీద ఆపి దాన్ని కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆవిడని విజయవాడలో వదిలేయడం జరిగింది. పేరు నాని ఎక్కడ ముందుకు వచ్చి మాట్లాడతాడని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాని ఆపగలరా? సోషల్ మీడియాలో వస్తున్న వాస్తవాలని ప్రజలకు చెప్పకుండా ఆపగలరా అంటే అది మీ వల్ల కాదు. సో ఓవరాల్ గా పేరు నాని హౌస్ అరెస్ట్ చేసిన, వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేసిన, ఆడోళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచక్షణ రహితంగా అర్థం లేని ప్రశ్నలు అడిగి టార్చర్ చేసిన పేరు నాని భరించాడు. కానీ ఆ భరింపు ఎంతవరకు తెలుసా? రాబోయే రోజుల్లో ప్రతిఫలాన్ని తిరిగిచ్చే వరకే, అది కూడా విత్ ఇంట్రెస్ట్. ఇప్పుడు వల్లభనేని వంశీని టచ్ చేశారు. కానీ వల్లభనేని వంశీని టచ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఊరకా ఉంటాడని ఎలా అనుకుంటున్నారు? ఒకవేళ ఊరక ఉంటే అతను జగన్మోహన్ రెడ్డే కాదు, తన పార్టీ క్యాడర్ ని కంటికి రెప్పలా కాపాడుకుంటా అంటూ ఇప్పటి వరకు జరిగిన ప్రతి మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ వల్లభనేని వంశీ పైన పెట్టినటువంటి SC/ST అట్రాసిటీ కేసులో ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో అతను అప్రూవర్ గా మారిపోయిన తరుణంలో ఆ ఓటమిని సహించలేక కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిందంటూ సోషల్ మీడియా వేదికగా కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకవేళ అదే గనక నిజమైతే ఇప్పుడు కొత్త కేసు పెట్టి వల్లభనేని వంశీని జైల్లో పెట్టారు. ఓకే, కానీ సత్యవర్ధన్ ఎక్కడ? సత్యవర్ధన్ ఏం చేశారు? సత్యవర్ధన్ గురించి ఎటువంటి న్యూస్ బయటకు రావట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే సత్యవర్ధన్ జడ్జి గారి ముందు క్లియర్ గా నన్ను టీడీపీ వాళ్ళు, పోలీసులు భయపెట్టి నాతో కేవలం నువ్వు సాక్షివే అని సంతకం పెట్టుకొని దాన్ని ఒక కంప్లైంట్ లెటర్ గా రాసి దానిపైన FIR రాసి మీ ముందు నన్ను ప్రజెంట్ చేశారని చెప్పడంలో ఆ కేసు నిర్వీర్యం అయిపోయింది. దాన్ని తట్టుకోలేక మనస్తాపం చెందినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు ఇటువంటి దారుణానికి తెరలేపారంట. రేపటి నుంచి #వి స్టాండ్ విత్ వంశీ అనే హ్యాష్ట్యాగ్ ని ట్రెండ్ చేయబోతున్నారు. ప్రతి న్యూస్ ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లిపోతున్నారు. సో ఆలోచించుకోండి, ఏం చేయాలనుకున్నా మీకు మిగిలింది 1 డే మాత్రమే. ఒకవేళ వల్లభనేని వంశీని జైల్లో రిమాండ్ చేసి పెట్టినా కూడా
మహా అయితే ఒక 2-3 నెలలు పెట్టగలరు అంతే కదా. బయటకు వచ్చిన తర్వాత 100 రెట్లు రెట్టించిన ఉత్సాహంతో పార్టీలో చెలరేగిపోతాడు వంశీ. ఇప్పటి వరకు ఎందుకు కేసులు వేస్తారు ఎందుకులే అనేసి కొద్దిగా సంయమనం పాటించి మనం సుకూనుగా ఉందాం అనుకుని మేలకొండున్నాడు వంశీ. కానీ ఇప్పుడు అలా ఉండదు భయ్యా. వన్స్ ఒక సింహానికి దెబ్బ తగిలిందంటే ఆ దెబ్బ కొట్టిన దాన్ని చంపే వరకు వేటాడుతూనే ఉంటుంది. సో బ్రదర్స్, బీ కేర్ఫుల్. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశామని సంకలు గుద్దుకుంటున్న ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా తరపున వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఒక మెసేజ్ ని పాస్ చేస్తున్నారు. వి స్టాండ్ విత్ వంశీ. అంటే వంశీని మేము రక్షించుకుంటాం, వంశీతో మేమున్నాం. వల్లభనేని వంశీకి కష్టం వస్తే మేము పోరాడతాం. వల్లభనేని వంశీ యుద్ధం చేస్తే మేము సైనికులు అవుతాం. వల్లభనేని వంశీ చెయ్యెత్తితే ఆగిపోతాం. సో డెసిషన్ ఇన్ యువర్ హ్యాండ్స్. యుద్ధమా శరణమా ఆలోచించుకోండి అంటూ చెప్తూ ఉన్నారు. దీనిపైన టీడీపీ కూటమి ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళ్తాయో చూడవలసిన అవసరం ఎంత ఉంది. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కనుక పూర్తి ఫ్లెడ్జ్ లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే లోకేష్ గారు కొంచెం రాబోయే రోజులను కూడా పరిగణనలోకి తీసుకొని గుర్తుపెట్టుకొని స్టెప్స్ వేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎల్లవేళలా అధికారం ఒకరి దగ్గర ఉండదు. ఎల్లవేళలా సౌమ్యుడిగా ఉన్నవాడు సౌమ్యుడిగానే ఉండడు. ప్రతి ఒక్కడికి ఎమోషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కడికి కోపం వస్తుంది. ఈసారి వచ్చే కోపం లావాలా మరీ దహించి వేస్తుంది. సో ఈ విషయాలన్నీ చెప్పడానికి నేనెవరంటే జస్ట్ ఐఎమ్ ఏ యూట్యూబర్. జస్ట్ జరుగుతున్న పరిణామాలని విశ్లేషించి మీకు న్యూస్ రూపంలో అందించటమే నా యొక్క వృత్తి కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.